వృషభ రాశి ధనం విషయంలో సమస్యలు, కర్కాటక రాశి వారి బంధుమిత్రులతో విరోధాలు, ధనస్సు రాశి విజయంతో అభివృద్ధి, మీనరాశి వారి రాణి బాకీలు వసూలవుట. అష్టమి ఆదివారం, అష్టమి ఉదయం 9 గంటల 7 నిమిషాల వరకు, నక్షత్రం మఘా నక్షత్రం ఉదయం 6 గంటల 51 నిమిషం వరకు, వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 47 నిమిషాలు 4 గంటల 22 నిమిషాల వరకు, దుర్ముహూర్తాలు సాయంత్రం 4 గంటల 39 నిమిషాల నుండి 5 గంటల 31 నిమిషం వరకు, సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం 6:23, అమృత గడిని తెల్లవారుజామున 5 గంటల 1 నిమిషం ఉదయం 6 గంటల 4 నిమిషాల వరకు, రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు కూడా రాహుకాలం, శుభ సమయం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం, వ్యాఘాతం ఉదయం 9:22, భవ ఉదయం 9:07, బాలువ రాత్రి 8:40. దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. కానీ కొన్ని పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అనుకోని పనులేమో అవ్వాల్సిన పనులేమో వాయిదా పడే అవకాశం, దానివల్ల కొంచెం మిశ్రమంగా ఉంటుంది, కొంత అనుకూలంగా కూడా ఉంటుంది. కదా మిశ్రమ ఫలితాలు ఈరోజు ఉంటాయి. వృషభ రాశి ధనం విషయంలో సమస్యలు, ఆ సమస్యలు తీరే అవకాశం మీకు వచ్చే అవకాశం ఉంది. కానీ స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. మిథున రాశి వారి ప్రతి పనిలో కూడా ఈరోజు విఘ్నాలు ఉంటాయి. ఏ పని పూర్తిగాక విచారం, దేవాలయ దర్శనం, భగవదారాధన మీకు మేలు చేస్తుంది. కర్కాటక రాశి వారి బంధుమిత్రులతో విరోధాలు, కోపం వల్ల కొన్ని నష్టపోయే అవకాశం ఉంది. సింహరాశి వారికి అనారోగ్య సమస్యలు మరియు కుటుంబ సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కన్యారాశి వారికి ధనం విషయంలో రుణదాతల ఒత్తిడులు, అందరితో విరోధాలు. తులారాశి వారికి మిశ్రమంగా ఉంది. అనుకోని పనులు కొన్ని పూర్తవడం వల్ల సాయంకాలం ఏదో రూపంలో ధనం అందే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు చేయి వృత్తి వ్యాపార మూలికంగా లాభాలు ఉన్నాయి. దైవ కార్యాల్లో పాల్గొనడం, దేవాలయ దర్శనాలు మేలు చేసే అవకాశం ఉంది. ధనస్సు రాశి విజయంతో అభివృద్ధి, సంఘంలో గౌరవము, శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వారి ఉన్నత విజయంతో ఉన్నత శ్రేణుల్లో ఉత్తీర్ణత పొందే అవకాశాలు, కొత్త విద్యాలయాల్లో అవకాశాలు, విదేశీ ప్రయత్న లాభాలు ఉన్నాయి. అలాగే కుంభరాశి విశేష కార్యజయము, శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. మీనరాశి వారి రాణి బాకీలు వసూలవుట, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అనుకూలతలు ఉన్నాయి. అష్టమి ఆదివారం కాబట్టి సామాన్యమైన వ్యవహారాలకి అనుకూలం. సూర్య ఆరాధన, సూర్య స్మరణ దర్శనానికి మేలు జరిగే అవకాశం ఉంది.